ఇక్కడ పక్కన కళ్యాణ మండపం, స్కూలు, ఆ పక్కన చూస్తే టెంపుల్. మా పిల్ల ఇంజనీరింగ్ చదువుతుంది. నైట్ 10:30కి బస్సు దిగిద్ది. పక్కనే కదా సెంటర్, వచ్చేసిద్ది. అమ్మ పడుకున్నామంటే బ్యాగ్ తీసుకుని వచ్చేసిద్ది. ఇక్కడ వైన్ షాప్ పెడతారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కనీసం మేము అర్ధరాత్రి కడుపులు నొప్పి వస్తే టాబ్లెట్ తెచ్చుకోవడానికి అడుగు దూరం. మగ మనిషి ఉన్నా లేకపోయినా మేము వెళ్ళి మా అంతటి మేము మా పనులు చేసుకోగలుగుతున్నాం. సాయంకాలం ముద్ద తినంగానే మన బజారే మనోళ్ళని అటు ఇటు రౌండ్లు వేస్తాం. మాకు బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉండదు. నా పిల్లోడి వయసు 17 ఏళ్ళు. ఇట్లా 10 మంది వెళ్తుండే చూసి ఇవాళ యూత్ ఎలా ఉన్నారు? మంచి కన్నా చెడుకు ఎక్కువ ఆకర్షణ అయ్యే రోజులు ఇవి. పెడితే ఊరు బయట పెట్టాలి. రాత్రి వెళ్తే అనగానే వాళ్ళ సార్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు, మీకు ఇచ్చే డబ్బులు పింఛనే డబ్బులు ఎక్కడయ్యమ్మా ఇవేనని అన్నాడు. మాకు సరైన సమాధానం దొరకల. ఇంట్లో వంట చేసుకోవాలా, పిల్లలకు అన్నం పెట్టుకోవాలా, భర్తలకు అన్నం పెట్టుకోవాలా. రాత్రి 10:30, 11ంటికి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పిన సమాధానము, మేము గవర్నమెంట్ రూల్ దాటి ఎటువంటి పని మేము చేయట్లా, రూల్ ప్రకారంగా చేస్తున్నాను అంటున్నారు. అదేమంటే స్కూల్కి 100 మీటర్ల దూరం ఉందంట, గుడికి 100 మీటర్ల దూరం. అంటే ఫ్యామిలీకి 100 మీటర్ల దూరాన ఉండకూడదా? ఫ్యామిలీ మయానైతే పెట్టొచ్చా? ఇది ఎంతవరకు అండి న్యాయం? మీరు చెప్పండి. ఏమన్నా ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ చెప్పండి అంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మేమేం చేయమమ్మా, మాదేమి లేదు, అన్ని పకడ్బందీగా జరిగిపోయి మేమేం చేయలేమని చేతులు ఎత్తేసి దన్నా చేస్తారా చెయ్యండి అని మగ మనుషుల మీదకి వచ్చారు వాళ్ళు. ఇది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. ఇక్కడ మాత్రం వైన్ షాప్ పెడితే మేము ఇల్లు వాకిలు వదిలేసి పిల్ల జల్లతో వెళ్ళి షాప్ లోనే కూర్చుంటాం. అంతే, ఇల్లు వాకిలు వదిలేస్తాం. 10 రోజులైనా వదిలేసి మేము ఇక్కడే కూర్చుంటాం. మాకు భద్రత అనేది ఉండదు. ఊరినే మా నూరు తిరణాలు జరిగితేనే అక్కడ పెవలుంటే ఇక్కడ తాగి మా సందు అక్కడ ఉండిద్ది. వస్తారు, ఉచ్చులు పోస్తారు, పోసేసి కనీసం అక్కడే దొల్లాడతారు. మేము కనీసం బయటకు వచ్చే భద్రత ఆ ఒక్క రోజే ఉండదు. ఇప్పుడు జీవితాంతకాలం పడాలి మేము ఆ బాధ పడలేము. మేము ఇక్కడ ఉండాలంటే వైన్ షాప్ తీయాలి, లేకపోతే మేమన్నా వచ్చి ఈ షాప్ లో ఉంటాం. ఇది మాత్రం గ్యారెంటీ. దీనిలో మార్పు అనేది ఉండదు. అది